మా చీటకోడు గ్రామము. నా పేరు మంజుల. మేము సభ్యులుగా చేస్తున్నాము. అందులో నేను బుక్ కీపర్గా చేస్తున్నాను. ఇక్కడ కలెక్టర్, మార్కెట్ సహకారంతో కొనుగోలు చేస్తారు మీరు 95,146 వాళ్ళకి మూడు రోజులు పడుతున్నాయి. ఇప్పుడు మీరు మీ దగ్గర ఒక సంఘం ఉంటుంది. ఏం సంఘం చెప్పారు? మార్గదర్శి అంటే మీ కాలం ఉంటుంది, సంవత్సరం మారుతారా? అంటే గ్రామంలో మొత్తం ఎన్ని సంఘాలు ఉన్నాయి? 34 సంఘాలు. అంటే ఓకే. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లా చేయాలి? వచ్చే సీజన్కి ఏ రకమైన సేవ అంటే ఏమన్నా ఇక నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ కొనాలని అనుకుంటున్నాను. మాకు సహకరించిన జిల్లా అధికారులకు, ప్రతినిధులకు, అమాలి వాళ్లకు, మిల్లర్స్కు, లారీ అసోసియేషన్ వాళ్లకు, మార్కెట్ చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి, ఏఈఓ గారికి, ఏపీఎం మేడంకు, డిఆర్డిఏ మేడం, అందరికీ, ప్రతి ఒక్కరికి, రైతులకు అందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. మా గ్రామం చిటకోడూరు. నా పేరు మహాలక్ష్మి. మేము ఐకేపీ సెంటర్లో 7 సభ్యులము చిటకోడూరు నుండి ఎన్నికై జనగాం మార్కెట్ యార్డులో పనిచేస్తున్నాము. మాకు జిల్లా కలెక్టర్ గారు ప్రోత్సహించి ఆదేశాల మేరకు మాకు మార్కెట్ చైర్మన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఏపీఎం మేడం, మాట్లాడుతున్నాను సార్, మార్కెట్ చైర్మన్ గారు, జిల్లా కలెక్టర్, డిటి సార్లు, ఐకేపీ మన డిఆర్డిఏ సార్లు, వీళ్ళందరి సహకారంతో మేము జనగాము ఐకేపీ యార్డ్లో పనిచేసినాము. లారీ అసోసియేషన్ వాళ్ళు, సేకరణ వాళ్ళు, అమాలి వాళ్ళు అందరూ మాకు సహకరించారు. మా ఆధ్వర్యంలో అందరి సహకారంతో మేము ఇక్కడ వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. మొత్తము 95,676 బస్తాలు కొనడం జరిగింది. 150 లారీలు పంపించడం జరిగింది. రైతులు 622 మంది రైతులు మా దగ్గరికి రావడం జరిగింది. 38,278 క్వింటాళ్ళ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. మరి రైతులకు డబ్బులు ఎట్లా ఇచ్చారు? రైతులకు డబ్బులు మేము ట్రక్ షీట్ ఇప్పుడు మ్యాచర్ ఎంతవరకు చూసి దగ్గర అంటే అక్కడ వాళ్ళకి వసతులు లేకన్నా మీ దగ్గర రావడానికి కారణం ఏంటి? అంటే మళ్ళీ వాళ్ళకి ఎలాంటి వసతులు ఇక్కడ సమకూర్చారు? రైతులకు వాటర్ తెచ్చి ఇవ్వడము, పరదలు వర్షాలు పడితే పరదలు ఇవ్వడము, మాకు ఇక్కడ అది మన మార్కెట్ యార్డ్లో పనిచేసే వాళ్ళ మాకు సహకరించడం వల్ల వాళ్ళు మాతో కలిసి చేయడం వల్ల, మేము వాళ్ళతో కలిసి చేసుకోవడం వల్ల ఇవన్నీ సాధించగలిగినాం. మేము
ఫస్ట్ బాక్స్ ట్రీట్మెంట్ అంటే హాస్పిటల్ వెళ్ళి సార్ ఒక ద్వారా వచ్చి ఇక్కడ ఒక పడిపోయి వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళడం కూడా జరిగింది. ఏ ఊరు ఆమెది? వాళ్ళ ట్రీట్మెంట్ డబ్బులు ఇచ్చారా? చైర్మన్ గారు. ఇంకా మీరు ఇప్పటికి క్లోజ్ చేసిరా సెంటర్? ఇంకా క్లోజ్ చేద్దాం. వడ్లు ఉన్నాయి, అయిపోయి క్లోజ్ చేస్తాం. పడుతున్నాయి 2 రోజులు పడుతున్నాయి. అంటే ఇక్కడ ఏది గోనె సంచులు కరెక్ట్ పాత ఇస్తుందా కొత్తయా? పాత కొన్ని ఇచ్చినాము, కొత్త కొన్ని ఇచ్చినాము. ఇప్పుడు వాళ్ళకు కమిషన్ ఎంత ఇచ్చారు? వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? మీ అమ్మాలి వాళ్ళకి ఏమైనా కట్ చేస్తారా వడ్లు? మిల్లర్కి వెళ్ళిన దాళ్ళకి దీళ్ళకి కటింగ్ లేదుగా. మిల్లర్ వాళ్ళు కూడా మాకు సహకరించారు. అందరి సహకారంతోనే మేము ఈ విజయం సాధించగలిగినాం. ఏ మిల్లుకు పంపించారు మీరు ఎక్కువ? వీరభద్ర, మహాలక్ష్మి, మహేశ్వర, దేవి అగ్రో, ధాన్యమిత్ర. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. నేను చీటకూరు ఐకేపీ సెంటర్కి సంబంధించిన ఇన్ఛార్జి. సో మాకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జనగామ మార్కెట్ యార్డులో మాకు అవకాశం కల్పించడం జరిగింది. సో ఈరోజు మేము ఇప్పటి వరకు మా ఈ ఐకేపీ సెంటర్లో 95,000 బ్యాగులను కొనుగోలు చేయడం జరిగింది, 38,000 క్వింటాలు. సో రైతులందరూ కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది. రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టార్పాలిన్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా అందుబాటులో చేయడం జరిగింది. వాళ్ళకు పేమెంట్ కూడా సకాలంలో 3 to 4 డేస్లలో వాళ్ళకు కంప్లీట్గా పేమెంట్ కూడా అందేటట్టుగా ట్రక్ సీట్లు ఎంట్రీ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మాకు సహకరించిన జిల్లా అధికారులకు, మండలాధికారులకు, మా కమిటీ సభ్యులకు, తర్వాత అమ్మాలీసు, లారీ అసోసియేషన్ వాళ్ళకు, మిల్లర్స్కు, ప్రతి ఒక్కరికి, రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మీ సెక్టర్లో ఎన్ని సెంటర్లు ఉన్నాయి మీ కింద? 3 సెంటర్లు. 3 సెంటర్లు ఎవరు? చౌడారం, వడ్లకొండ, చీటకోడు. ఇందులో హైయెస్ట్ సెంటర్ ఇది చీటకోడు. ఇప్పుడు చీటకోటలో దాదాపు జిల్లా వైజ్ కానీ స్టేట్ వైజ్ కానీ బాగా ఎక్కువ కొనుగోలు చేసినట్టు విన్నాం. అది ఎంతవరకు నిజం? కరెక్ట్. అది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో హైయెస్ట్ ధాన్యం ఇక్కడ కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం ఎన్ని బస్తాలు తీసుకున్నారు? 95,676 బ్యాగులు. అంటే వీళ్ళకు మీ ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చారా, ఇంకా వేరే విలేజ్ వాళ్ళు కూడా వచ్చారు? మాకు 3-4 మండలాల జిల్లా మొత్తం ట్యాగ్ చేయడం జరిగింది. అక్కడ వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు వచ్చారు వాళ్ళంతా? ఇక్కడ వాళ్ళకు ఆరబోసుకోవడానికి ఫెసిలిటీస్ బాగున్నాయి కనుక ఇక్కడ వాళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్కి వచ్చిన ధాన్యం అక్కడ రేటు మద్దతు ధర లేకపోవడం వల్ల కూడా మన దగ్గరికి రావడం వల్ల ఈసారి ఇంత ధాన్యం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడానికి మాకు అవకాశం దొరికింది. ఇప్పుడు అంతటా గవర్నమెంటే కదా, మరి ఇక్కడ ఎక్కువ తీసుకొని అక్కడ తక్కువ ఇవ్వడం అనేది ఎంతవరకు? ఇక్కడ సీసీ ఉన్నది కాబట్టి ఎక్కువ పబ్లిక్ వచ్చారు. ఇక్కడ ఆరబోసుడు 1-2 రోజులలో కంప్లీట్ అవుతుంది. అదే వాళ్ళు సెంటర్లలో పోయాలంటే పరదాలు కిరాయిలు తెచ్చుకోవాలి, పోయాలి, మళ్ళీ అది వారం 10 రోజులు పడుతుంది. కనుక ఇక్కడ ఆరబోసుకోవడానికి వాళ్ళకు వెసులుబాటు ఉంది కనుక అందరూ రైతులు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళకు డబ్బులు ఏ రకంగా పడుతున్నాయి? ట్రక్ సీట్ ఎంట్రీ చేసిన 2 డేస్లో వాళ్ళకు అమౌంట్ పడుతుంది. అంటే వీళ్ళకు రైతులకు అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకు ఎలాంటి వసతులు? వాటర్ సౌకర్యం, టార్పాలిన్స్, మెడికల్ కిట్ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టారు. స్టోరేజ్ సౌకర్యం ఏమైనా కల్పించారా? స్టోరేజ్ అంటే వాళ్ళు వచ్చి వెళ్తారు అంతే. తడిసిన వాటికి కొనుగోలు చేసింది. అంటే సుమారు ఎన్ని రోజుల నుంచి? ఇప్పుడు అంతా ఎప్పుడు క్లోజ్ అవుతుంది? రేపు లేదా ఈరోజు క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఏపీఎం గారు ఇట్లా కలెక్టర్ గారు ఇట్లా ఇక్కడ సపోర్ట్ చేశారు, చాలా బాగా చేశారు. వాళ్ళ సహకారంతో ఇదంతా చేయగలిగింది. అంటే అందరి మీద ఆధారపడి కదా, జిల్లా అధికారులు, తర్వాత మండల స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు, మేము మా డిపార్ట్మెంట్ నుంచి డిఆర్డీఓ కానీ అడిషనల్ డిఆర్డీఓ
డిపిఎంసీ. మీకు ఈ విషయంలో అవార్డు రివార్డు ఏమైనా ఇచ్చారా? ఇప్పటివరకు అయితే అదేం లేదు. అంటే ఇచ్చే ప్రపోజల్ ఏమన్నదా? అది జిల్లా స్థాయిలో వాళ్ళ కలెక్టర్ గారి నిర్ణయం. 20 ఆగస్టుకి ఇస్తారని చెప్పారు ఎంతవరకు. అది తెలియదు. మీ ఏపీఎం గారు ఎట్లా ఉంది? మా ఏపీఎం కూడా ఉన్నప్పుడు రెగ్యులర్గా మానిటరింగ్ చేసేది రోజు డైలీ. పీడి గారు ఎట్లానా ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? వచ్చా. వచ్చి పుస్తకాల వెరిఫికేషన్ ఎట్లా కొంటాను ఏం చేస్తున్నాం అనేది. మ్యాచ్యూర్ ఎంతవరకు చేశారు? గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 17%. 17% అంతా ఫుల్ఫిల్. ఒకవేళ లేకుంటే పక్షం మ్యాచర్ వచ్చినాక ఏవో గారి టోకెన్ ఇష్యూ ప్రకారం మేము కొనుగోలు చేసాం. ఏవో గారు కూడా టైంకే వస్తారు.